నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. పావని పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి ముందు రోజు మేనమామలు ఐరన్ కుండలని పడతారు. ఐరన్ కుండల్ని పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ కుండలు అయితే పట్టుకున్నారో మేనమామలు అదే కుండల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచిన ప్రదేశంలో పూజ చేయాల్సి వస్తుంది. అదే పూజ ఇది. ఆ ఐరన్ కుండలకి హారతి ఇచ్చిన తర్వాత కోడిని దాని ముందు పెడతారు. పెట్టిన తర్వాత ఐరన్ కుండల్ని మనం పూజించే దేవుడి మందిరంలో ఆ రెండు కుండల్ని పెడతారు ఇద్దరు మేనమామలు. పెట్టిన తర్వాత దాని నిండా బియ్యం పోస్తారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం దాని నిండా బియ్యం పోసిన తర్వాత అది అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఇరు కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి కూతురికి పసుపు తాడు, పసుపు కొమ్ముతో తాడు అక్కడ వాళ్ళందరూ రెడీ చేసి అమ్మాయికి మెడలో అబ్బాయితో మళ్ళీ కట్టిస్తారు. ఇది పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంట్లో జరిగే తంతు. బహుశా అంతటా కూడా ఇలా జరుగుతుంది అనుకుంటున్నా, తెలంగాణలో కాబట్టి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ పసుపు తాడు అమ్మాయి మెడలో కడుతున్నాడు, అబ్బాయి మళ్ళీ పసుపు కొమ్ముతో కట్టినది. మా సుబ్బు ఇక్కడ జడబట్టుకొని ఉంది పావనిది. అబ్బాయి పసుపు తాళి కడుతున్నాడు, పసుపు కొమ్ముతో కూడిన తాడి. రాజు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళు, వారితో పాటు ఇటువైపు కూర్చున్న వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తయ్య. తర్వాత తెల్లవారుజామున సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. పెళ్ళి అయిన నవదంపతులు ఇంట్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతము పూజ చేస్తున్నారు. ఇక్కడ ఈ విధానము మేనమామలు ఇద్దరు కలిసి ఐరన్ కుండల ఆడ పెట్టిన తర్వాత ఆ రోజు గడిచిపోద్ది. ఆ రోజు అమ్మాయి ఇంట్లో వీళ్ళు చేతులు కడుగుతారు, వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చేతులు కడుగుతారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అనమాట ఇది జరిగేది. సత్యనారాయణ వ్రతానికి ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని ఉన్నారు. చివరి దశకు వచ్చింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పక్కన పళ్ళు కూడా ఉన్నది. పెళ్లి కూతురు చెల్లెలు హారతి ఇస్తున్నారు. ప్రయాణం హైదరాబాదు. పళ్ళుని ఎయిర్పోర్ట్లో దింపడానికి ఇరు కుటుంబ సభ్యులు అందరం కలిసి బయలుదేరాము. కారు సర్వీసింగ్ చేపిస్తున్నా, వాటర్ సర్వీసింగ్ చేపించిన తర్వాత బయలుదేరాము. మధ్యలో ఒక హోటల్ ఉంది, ఇక్కడ టోల్ గేట్ అని చెప్పేసి ఇక్కడ ఆగాము. టీ కాఫీలు తాగాము. ఇక్కడ పళ్ళు వాళ్ళు ఏమో ఐస్ క్రీమ్ తిన్నారు. పళ్ళు పావని రాజు భార్యాభర్తలు ఇద్దరు ప్రశాంతంగా కూర్చున్నారు.
చెల్లెలు బావ ఇద్దరు టీ తాగుతున్నారు. రాజు పావని మా కోసం రుచికరమైన బిస్కెట్లు తీసుకొచ్చారు. మేము తింటూ కూర్చున్నాము. తర్వాత రాజు పక్కన కూర్చున్నాడు. పావని టీ పట్టుకొని తీసుకొని వచ్చింది. సుబ్బు ఐస్ క్రీమ్ తింటూ మాకు చూపెడుతుంది. సుబ్బు వాళ్ళ ఇల్లు ఇది రామకృష్ణ మందిర్ అని. ఇక్కడ మెడిటేషన్ అవి చేపిస్తారు. ఇక్కడ ప్రశాంతంగా గడివాము. తర్వాత ఇక్కడ ఫ్రెష్ అప్ అయి ఎయిర్పోర్ట్కి బయలుదేరాము సెండప్ చేస్తానికి పల్లుని. ఆర్ఆర్ నుంచి పోతున్నాము ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్లో చేరుకున్నాము. ఇక్కడ అందరం కలిసి అక్కడ చేరుకున్న తర్వాత మాట్లాడుకుంటున్నాము తన్ని పంపించడం కోసం. పల్లు పావని, పల్లు వాళ్ళ ఫ్రెండ్ పావని, పావని వాళ్ళ హస్బెండ్ ఆసిఫ్, మా చెల్లెలు, మా బావ, సుబ్బు వాళ్ళ అన్నయ్య అవిన్. చివరిగా వీడియో కాల్ చెప్పేసి పల్లుని పంపించేసి మేము రిటర్న్ అయ్యాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది జరిగిన విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.